ఆవాహయామి అంటున్నాం. దానికి ఒక మంత్రం చదువుతున్నాం, ప్రాణం పోస్తున్నాం. ఈ లోక మర్యాద చొప్పున నడుచుకోవటం వల్ల వచ్చినటువంటి పర్యవసానం ఏమిటి అని అంటే, భవనం లేకపోతే దేవుని మందిరంలో ఉండాల్సినటువంటి మనిషి మెల్లిమెల్లిగా ఆ మందిరములో ఉన్నటువంటి లేకపోతే ఆయన ఏర్పరిచినటువంటి సృష్టికి దాసుడయ్యాడు. సో మొదటి పాయింట్ నేను మీకు గుర్తు చేస్తున్నది ఏమిటి అని అంటే, వస్తాను అసలు పాయింట్కి. మొదటి పాయింట్ నేను మీకు గుర్తు చేస్తున్నది ఏమిటి అని అంటే, ఆలయంలో జీవుడు, ఆయన నిర్మించినటువంటి భూమి ఆకాశములనే ఆలయంలో జీవుడు. 7వ దినమున ఆయన కొంతమంది సోదరులు అడుగుతూ ఉంటారు, మీ దేవుడు ఏంటి అలసిపోయాడా, రెస్ట్ తీసుకుంటున్నాడు, 7వ దినమున విశ్రమించాడా అని అంటారు. విశ్రమించటం అనంటే 7వ దినమున ఆయన భూమి ఆకాశములను కలిపే విధముగా తన సింహాసనమును వేసుకొని కూర్చోవటం. సో హీ రెస్టెడ్ దేర్ అనంటే హీ సాట్ ఆన్ హిస్ దాని థ్రోన్ టు రూల్ ఓవర్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని ఏలటానికి ఆయన భూమి తన పాదపీఠముగాను, ఆకాశము తన సింహాసనముగాను, అనగా తను నివసించు స్థానముగా, తను ఏలే స్థానముగా ఆయన కూర్చున్నాడు. దట్స్ ద ఇమేజ్ దట్ జెనసిస్ చాప్టర్ 1 ఈజ్ డిపిక్టింగ్. అంటే మొదటి 2 అధ్యాయాలు ఆది కాండంలో ఈ ఇమేజరీని మనకు తెలియజేస్తున్నాయి. గాడ్ బ్యూటిఫైయింగ్ దిస్ వరల్డ్. అదే ఇమేజ్ మోషేకిచ్చి ఏ విధంగా తన నిబంధన మందసము ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎలాంటి దాన్ని ఏమంటారు గుడారములో ఉండాలి, ఎగ్జాక్ట్గా ఏ విధంగా అయితే ఆయన ఆనాడు చేశాడో అదే పద్ధతిని పాటించమని చెప్పి. ఎందుకనంటే దేర్ ఐ విల్ కమ్ అండ్ మీట్ యూ, నేను ఆ ఆలయము ఆ గుడారములో వచ్చి మీతో కలుస్తాను. ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి ఆవాహయామి అని అంటూ ఉంటే, ఆయన నీలో ప్రాణప్రతిష్ఠ చేసి నిన్ను కలవటానికి ఇష్టపడుతున్నాడు. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వేస్ ఆఫ్ గాడ్ అండ్ ద వేస్ ఆఫ్ మెన్. దేవుని మార్గములకు మనుష్యులు ఏర్పరచుకున్నటువంటి పారంపరాచారములకు లేకపోతే ఈ లోక మర్యాదకు ఉన్నటువంటి తేడా. ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్నటువంటి మర్మమును గురించి మనం చూద్దాం. ఇంతకు ఏం జరిగింది అనంటే, ఈ మందిరము, ఈ భూమి ఆకాశములు అనేటటువంటి దేవుని భవనము, ఆ భూమి ఆకాశములు అనేటటువంటి దేవుని భవనములో విరాజమానుడైనటువంటి దేవుడు ఆయన, నువ్వు నా ప్రతినిధివి, నువ్వు నా ప్రతిమవు, నువ్వు నా మూర్తివి, నువ్వు నా ప్రతిబింబానివి, వెళ్ళు రూల్ చెయ్యి అనంటే, మనము ఆయనను కాదన్నాం కాబట్టి దాసోహం అని ఈ లోక మర్యాదకు అయ్యాం.